భక్తుని ఒక్క కన్నీరు. ఒక్కప్పుడు హిమాలయ పర్వతాల మధ్య ఉన్న చిన్న గ్రామంలో గోపన్న అనే భక్తుడు ఉండేవాడు. అతనికి సంపద లేదు. ప్రతి ఉదయం లేచి ఒక చిన్న దీపం వెలిగించి ఓం నమః శివాయ అంటూ శివుడిని పూజించేవాడు. ఆ పాతరాతి ఆలయంలో ఒక చిన్న దీపమే గోపన్నకు ప్రపంచం. ఆ కాంతిలోనే అతను దేవుడిని చూశాడు. స్నేహంగా వెలిగిన ఆ జ్యోతి అతని భక్తికి ప్రతీక అయింది. ఒక రాత్రి ఆలయమంతా నిశ్శబ్దంగా ఉంది. గోపన్న తన మనసులో శివుని పేరు జపిస్తూ కూర్చున్నాడు. అకస్మాత్తుగా ఒక దివ్యజ్యోతి లింగం నుంచి వెలిగింది. ఆ వెలుగు కళ్ళు మూయించేంత ప్రకాశవంతమైంది. గోపన్న హృదయం ఆనందంతో నిండిపోయింది. కాని కొద్ది క్షణాల్లో ఆ జ్యోతి ఆరిపోయింది. చీకటి మళ్ళీ ఆ ఆలయాన్ని నింపింది. అది దేవుని లీల, ఒక పరీక్ష. గోపన్న కళ్ళలో నీళ్లు మెరుస్తున్నా హృదయంలో భక్తి మాత్రం తగ్గలేదు. శివా, నీవు వెలుగు అయితే చీకటి నన్నెందుకు భయపెట్టగలదు అని అనుకున్నాడు. పా కన్నీరు గోపన్న చెంపపైనుంచి జారింది. నేలపై పడుతూ ఆరిపోయిన దీపంపై తాకింది. అద్భుతం! ఆ దీపం మళ్లీ వెలిగింది. ఆ చిన్న దీపం లోకానికి భక్తి వెలుగును చూపించింది. ఆలయం అంతా దివ్యకాంతితో నిండిపోయింది. ఆ వెలుగులోంచి స్వయంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. నీలిరంగ చర్మం, జటాజుటలో గంగా ప్రవహిస్తూ, చంద్రుడు ప్రకాశిస్తూ గోపన్నను చూసి చిరునవ్వు చిందించాడు. భక్తి నిజమైన దీపం. నీ కన్నీరు నా ఆశీర్వాదం అని శివుడు పలికాడు. ఆ క్షణంలో గోపన్న జీవితం పరమానందమైంది. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: భక్తి హృదయంలో ఉంటే దేవుడు దూరం కాదు. భక్తుని ఒక్క కన్నీరు